దీనికి పరికరాన్ని ఉందంటే అది కొడాలని విజ్ఞప్తిగా వదిలేస్తాను. రైట్ అండి. ఇప్పుడు ఈ లిస్టు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ అంతకుముందు ఒక రెడ్ బుక్ చూపించారు కదా. రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో అన్నీ రాసుకుంటున్నాను అని చెప్పి. ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది రకరకాల వార్తలు వచ్చాయి, రకరకాల విశ్లేషణలు వచ్చాయి. దానిలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, ఇంకా 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 చాలా పేర్లు వచ్చి దాంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు కిరణ్ గారికి బాగా తెలుసు ఏ రకంగా ఆ రోజుల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక షాడో మినిస్టర్గా ఉన్న షాడో లీడర్గా మొత్తం ఆయన చెప్పు చేతల్లో పెట్టుకుని ఏదో నడిపించారని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగాయి. షీజ్ జస్ట్ షిప్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. బియ్యం అక్రమ ఎగుమతుల్లో ద్వారంపూడిదే కీలకమైన పాత్ర అన్నారు. కిరణ్ గారు, ద్వారంపూడి పేరు చాలా రైజ్ అయింది. ఎందుకంటే ఏ రకంగా ఆయన అధికారంలో ఉండగా, ఆయన ఎమ్మెల్యేగా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక అనరాని మాట అన్నారు అని చెప్పి ఈ సందీప్ పంచకర్ల, వీర మహిళలు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఏ రకంగా కొట్టారు అన్నది మేము చూసాం. ఆ వీడియోలు చూసాం, ఆ ఫోటోలు చూసాం, వాళ్ళ ఆవేదనలను వినిపించాం మేము, అంతా ఓకే. కానీ ఆ లిస్టులోంచి ద్వారంపూడి ఎందుకు సైడ్ అయినట్టు? ఇప్పుడు కొడాలి నాని తెర మీదకి వచ్చింది, నెక్స్ట్ ఆయనే అంటూ ఉన్నారు. ద్వారంపూడి ఎందుకు సైడ్ అయ్యారు సార్? ఒకటి సార్, ఇప్పుడు పురాణాల్లో చెప్తారు కదా 100 పాపాలు పండాలని, తర్వాతే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వదిలాడని. ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఉన్నాను సార్. నేను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అరెస్ట్ చేస్తే కన్నా కూడా అరెస్ట్ బయట ఉంచితేనే వాళ్ళకి ఎక్కువ టార్చర్ ఉంటుంది. భయం భయం మాట భయంగా విక్రమార్కుడి సినిమాలో ఉంటుంది ఆ సీన్. ముందు కొట్టించుకుంటే ఆ పెయిన్ అయిపోతుంది, వెయిట్ చేయాలి లాస్ట్ వరకు. ఇప్పుడు సార్ అరెస్ట్ చేశారు అనుకోండి సార్, అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేస్తాడు, రంగంలో దిగుతారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడతారు. వాళ్ళు బయట ఉన్నప్పుడు కన్నా కూడా జైల్లో ఎక్కువ ఫెసిలిటీస్ అడుగుతున్నారు. ఇప్పుడు 5 స్టార్ ఫెసిలిటీస్ అడుగుతున్నారు. 14 రోజులు రిమాండ్ వేస్తారు వాళ్ళకి. మళ్ళీ రిమాండ్ తర్వాత ఏ ఆధారాలు సరిగ్గా లేవు అనుకోండి, గవర్నమెంట్ సరిగ్గా లేకపోతే డిపార్ట్మెంట్ సరిగ్గా ఆధారాలు ప్రొడ్యూస్ చేయకపోతే వెంటనే బయటకు వచ్చేసి కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలు చేపిస్తుందని చెప్పి ముసలి కార్చి ప్రజల దగ్గర సింపతి డ్రామా చేయడానికి చేస్తారు. సార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా, వల్లభనేని వంశీ అయినా, వల్లభనేని వంశీని ట్రీట్మెంట్ చేశారంటున్నారు. ఏం ట్రీట్మెంట్ చేశారు సార్ వల్లభనేని వంశీ గారికి? జస్ట్ ఆయన రంగేసుకోలేదు అంతే జైల్లో. ఆయన బాగానే ఉన్నాడు, 3 పూట్ల భోజనం, షటిల్ ఆడుకోవటం, పుస్తకాలు చదువుకోవటం. ఏం ట్రీట్మెంట్ కావాలి సార్ ఆయనకి? సార్ ఒకటి సార్, ఒక కేసులో బయలు వస్తే ఇంకో కేసు, ఇంకో కేసులో బయలు వస్తే మరొక కేసు. అదొకే సార్. ఏంటి సార్, ఆయన పాదయాత్ర చేపించట్లేదు కదా సార్, కారులోనే తీసుకెళ్తారు. ఇప్పుడు అన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్తారు. సార్ బయట ఉంటేనే వాళ్ళు ఇంకా డైట్ గీట్ అంటారు సార్, లోపల ఉంటే చక్కగా 3 పూట్ల భోజనం, వాళ్ళకి నచ్చిన భోజనం ఇంటికాడి నుంచి తెప్పించుకోవచ్చు. ఫ్యాన్ కావాలన్నారు, ఏసీ కావాలన్నారు, టీవీ కావాలి. ఏదో జైలు జీవితం ఏదో అద్భుతం అన్నట్టుగా సార్. ఇప్పుడు ఒక నార్మల్ సార్, ఒక నార్మల్ పాకెటర్ ఉన్నాడు, వాడికి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటది? వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళ మీద చెయ్యరు, వీళ్ళని కొట్టరు, వీళ్ళకి హై సెక్యూరిటీ సెల్ లో ఉంటారు, వీళ్ళు వేరే ముద్దాయిలతో వీళ్ళని కలపరు. ఏంటి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం? జైల్లోకి వెళ్ళిన తర్వాత కేవలం కక్ష సాధింపు చర్యలు చేసే. మరి అదే మాట చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా అనలేదే ఆ మాట? అట్లా కాదు సార్, అంటే నార్మల్ గా జైలు ప్రోటోకాల్ ప్రకారం వదిలేస్తే పర్లేదు సార్. కానీ వీళ్ళు ఏం చేశారు సార్? ఎన్ని హింసలు పెట్టారు సార్? వేడి నీళ్ళు ఇవ్వకుండా ఆయన 75 సంవత్సరాల వయసులో ఆయన ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారు? నీకు ఆ డిసీజ్ ఉంది, ఈ డిసీజ్ ఉందని చెప్పి మానసికంగా హింసించటం సార్ చాలా తేడా ఉంటుంది సార్. సార్ కూటమి ప్రభుత్వం అంత క్రూరత్వంగా లేదు, కక్షపూరితంగా లేదు. పేరు నాని గారు బయట తిరుగుతున్నాడు కదా, అంబటి రాంబాబు గారు ఇంకా బయట తిరుగుతా కేకలు పెడుతున్నాడు కదా, రోజా గారు ఇంకా బయట తిరుగుతా అరుస్తా అన్నారు కదా. చాలా మంది వాయిస్లు ఆగిపోయాయి. అంబటి రాంబాబు అండ్ రోజా, కొంతమంది నాయకులు మాత్రం మాట్లాడుతున్నారు.